బ్యాంకులు మరోసారి వడ్డీ రేట్లను పెంచేందుకు సిద్ధమయ్యాయని తెలుస్తోంది. ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను మార్చకుండా రెపో రేటును 5.25% దగ్గరే స్థిరంగా ఉంచినా పలు రుణాలకు సంబంధించిన వడ్డీ రేట్లు మారే అవకాశం కనిపిస్తోంది. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం చూసి రుణగ్రహీతలు ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో పరోక్షంగా బ్యాంకుల నుంచి వడ్డీ రేట్ల పెంపు రూపంలో సామాన్యులకు భారం పడే ఛాన్స్ ఉందని ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్యాంకింగ్ రంగంలో భారీగా నిధుల కొరత ఉండటంతో బ్యాంకులు రుణ వడ్డీ రేట్లను పెంచే దిశగా అడుగులు వేస్తున్నాయి. గృహ రుణాల వడ్డీ రేట్లు పెంచేందుకు సిద్ధమవుతున్న బ్యాంకులు ఆర్బీఐ రెపో రేటును మార్చకపోయినా వడ్డీ రేట్లు పెరిగే అవకాశం. 0.10% నుంచి 0.25% వడ్డీ రేట్లు పెరిగే ఛాన్స్. వడ్డీ రేట్ల పెంపుతో సామాన్యుడిపై భారం. ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచకపోయినా బ్యాంకులు రుణాల రేట్లు పెంచేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. బ్యాంకింగ్ రంగంలో తీవ్రమైన నగదు లభ్యత కొరత ఏర్పడటమే దీనికి ప్రధాన కారణమని సమాచారం. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ వ్యవస్థలో ఏకంగా 65,900 కోట్ల రూపాయల నగదు లోటు ఏర్పడింది. ప్రస్తుతం బ్యాంకులిస్తున్న అప్పుల వృద్ధి 14.5%గా ఉంటే ప్రజలు చేస్తున్న డిపాజిట్ల వృద్ధి మాత్రం 11.5% మాత్రమే. క్రెడిట్ వృద్ధి డిపాజిట్లను మించకపోవడంతో బ్యాంకుల రుణ డిపాజిట్ నిష్పత్తి రికార్డు స్థాయిలో 83%కి చేరింది. బ్యాంకుల దగ్గర ఉన్న నిధుల్లో అత్యధిక భాగం ఇప్పటికే అప్పుల రూపంలో బయటకు వెళ్లిపోయింది. బ్యాంకుల దగ్గర కొత్తగా రుణాలు ఇవ్వటానికి ప్రస్తుతం తగినంత డబ్బు లేదని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. దీనివల్ల గృహ రుణం తీసుకునే బయర్స్ పై అదనపు భారం పడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. నిధులు లేకపోతే బ్యాంకులు అప్పులు ఇవ్వలేవు కాబట్టి డిపాజిట్లను ఆకర్షించడం బ్యాంకుల తక్షణ కర్తవ్యం. అయితే ప్రజలు తమ డబ్బులను 6.5 నుంచి 8% వడ్డీనిచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే దీర్ఘకాలంలో అధిక రాబడినిచ్చే మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ ఆధారిత పథకాల వైపు మళ్లిస్తున్నారు. నెలకు సగటున 28,000 కోట్లు ఈ విధానంలో పెట్టుబడుల రూపంలో మార్కెట్లోకి వెళ్తుండడమే దీనికి నిదర్శనమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వ చిన్న మొత్తాల పొదుపు పథకాలైన సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ 8.2% వడ్డీ, సుకన్య సమృద్ధి 8.2%, పీపీఎఫ్ 7.1% వడ్డీని అందిస్తుండటంతో బ్యాంకులకు డిపాజిట్ల సమీకరణలో గట్టి పోటీ ఎదురవుతోంది. కొత్తగా ఇల్లు కొనేవారికి బ్యాంకుల నిర్ణయాలతో వడ్డీ భారం పెరగనుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రుణాలున్న కొంతమందికి ఈఎంఐ భారం పెరిగే అవకాశం ఉంది. కొన్ని ప్రముఖ బ్యాంకులు వడ్డీ రేట్లను 0.10 నుంచి 0.25% వరకు పెంచుతూ నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యాయి. ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా మిడ్ సెగ్మెంట్ ఇళ్ల కొనుగోలుదారులపై అదనపు భారం పడుతుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. Most of the real estate companies are suffering because they have not included all this. They have not forced it. వాళ్ళ ఏదో ఇప్పుడు మనం పెట్టుకున్నప్పుడు 3,500 వేసేసుకున్నారు, దాని మీద పెట్టుకుంటే ఏముంటుంది, మనం రేట్ పెంచొచ్చులే అనుకున్నారు. ఇప్పుడు ఆ రేట్ పెంచే పరిస్థితి లేదు, ఇక్కడేమో కాస్ట్ ఏమో ఎస్కలేట్ అయిపోయింది. సో ఇది ఎఫెక్ట్ అవుతుంది ఏంటంటే డెలివరబుల్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది. బట్ అప్పుడు ఆ రేరా ఇవన్నీ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ వచ్చేస్తాయి. సో ఇది చాలా ఇదిగా ఉంటుంది. సో డెఫినెట్గా రేపు పొద్దున్న మనం చూసుకుంటే బ్యాంక్ రేట్స్ కూడా మనకు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అది ఓపెన్ ఎనీ సీనియర్ బ్యాంక్ ఆఫీషియల్స్ చెప్పినప్పుడు మనకు కనపడుతుంది. అది కూడా రెండోది ఏంటంటే మనకు ఉన్నటువంటి కాస్ట్ ఇది కూడా పెరుగుతాయి. అండ్ రేపు పొద్దున్న మనకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా గవర్నమెంట్ రేపు పెంచేది ఒక మంత్ అటు ఇటు దానిగా అది కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఈ కాస్ట్ అన్నీ కూడా మనకు పెరిగి కొంచెం ఇన్ఫ్లేషన్ ఇది కూడా కొంచెం ఫ్లక్చుయేట్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటుందండి. 50 లక్షల రుణంపై 0.5% వడ్డీ పెరిగితే నెలకు సుమారు 800 నుంచి 1000 రూపాయల వరకు ఈఎంఐ భారం పెరుగుతుంది. ఇది చిన్న మొత్తంగా అనిపించినా 20 ఏళ్ల సుదీర్ఘ కాల పరిమితిలో లక్షలాది రూపాయల అదనపు భారాన్ని మోపుతుంది. ఇప్పటికే పెరిగిన నిర్మాణ వ్యయంతో ఇబ్బంది పడుతున్న రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు గృహ రుణాలపై వడ్డీ రేట్ల పెంపుతో మరింత ఆందోళన వ్యక్తం చేస్తుంది.